వ్యూవర్స్ మనం వచ్చేసి మూడవ పాఠంలో వచ్చేసి ఇక్కడ చీమ పావురము అనేటువంటి పాఠాన్ని ఒక చిన్న కథని పారాగ్రాఫ్ని చదివి దానికి ప్రశ్నలు తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి వీటికి ఈ యొక్క చీమ పావురానికి సంబంధించినటువంటి ఫోటో చూపిస్తారు. మీకందరికీ తెలిసినటువంటి పాఠమే ఇది. ఒక నది ఒడ్డున ఉన్నటువంటి మర్రి చెట్టు పైన ఒక పావురం ఉంది. దానికి నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక చీమ కనిపించింది అనమాట. పైనుంచి చూస్తూ ఉంది పావురము. ఆ చీమను ఎలాగైనా కాపాడాలని అనుకుంది పావురం అనమాట. వెంటనే ఒక మర్రి ఆకును కోసి చీమకు దగ్గరగా నీళ్ళలో వేసింది పావురం. ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది. తేలుతున్నటువంటి ఆకు ఒడ్డుకు చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. వచ్చిన తర్వాత పావురమును చూసి అది చేసినటువంటి సహాయానికి తన ధన్యవాదాలు తెలియజేసింది చీమ కొంతకాలము ప్రయాణం చేస్తూ కొంత దూరం ప్రయాణం చేస్తూ విల్లములతో అటువైపు వస్తున్నటువంటి ఒక వేటగాడిని చూసిందనమాట. అంటే విల్లుతో కూడినటువంటి ఒక వేటగాడిని చూసింది. ఆ వేటగాడు పక్షుల కోసం 4 వైపులా గాలించడము, చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైనటువంటి పావురాన్ని చూడడము చీమ గమనించేసిందనమాట. ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనక దాక్కొని బాణము ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించినటువంటి చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయంలో చూసి వేటగాడిని కుట్టేసింది. వేటగాడు బాధతో అరవగా బాణము గురి తప్పి దూసుకుంటూ వేరే దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. పావురము అక్కడి నుండి మరో చోటుకి ఎగిరిపోయింది. తాను ఎలా రక్షించబడ్డానన్న సంగతి పావురానికి తెలియదు. కానీ చీమకు మాత్రము తాను పొందినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు సంతోషంగా ఉంది. మంచివారికి తెలియకుండానే ఉపకారం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేసి పావురం వచ్చేసి చీమను రక్షించడము, చీమ వచ్చేసి పావురాన్ని రక్షించడము, ఈ విధంగా వచ్చేసి ఒకరినొకరు రక్షించుకున్నారనమాట. పై కథను చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి. చీమ వేటగాడిని కుట్టింది. ఈ వాక్యంలో వాక్యాంగాలను రాయండి. చీమ వేటగాడిని కుట్టింది వాక్యాంగం అనేటువంటిది. కర్త వచ్చేసి చీమ, కర్మ వచ్చేసి వేటగాడు, క్రియ వచ్చేసి కుట్టింది. పావురము చీమ ప్రాణాలను ఎలా రక్షించింది? పావురము చెట్టుపైన నుండి ఒక మర్రి ఆకును కోసి చీమకు దగ్గరగా నీళ్ళలో వేసింది పావురం. ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చొని చీమ తన ప్రాణాలను రక్షించుకుంది. పై కథను చదివి మీరు గ్రహించినటువంటి నీతిని రాయండి. చీమ పావురము ద్వారా నేను తెలుసుకున్నటువంటి నీతి, మంచివారికి తగినటువంటి సమయంలో తెలియకుండానే ఉపకారం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి నీతిని తెలుసుకున్నాను. తర్వాత క్రింది పదాలకు అర్థాలని రాయండి. క్రింది పదాలకు అర్థాలు వచ్చేసి గాలించుట, వెతకడము, నిమగ్నమగుట, మునిగిపోవడము, గమనించుట, పరిశీలించుట, ప్రత్యుపకారము, చేసిన మేలుకు బదులుగా తిరిగి మేలు చేయడము.